హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నూడిల్స్ మసాలాను మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నూడిల్స్ మసాలాను. దానికోసం ఫస్ట్ మనం ముందు ఏం చేయాలి అంటే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని ఎండబెట్టి ఉంచుకోవాలి. వాటితో పాటుగా టమాటాలు, అల్లం, వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా ఎండబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం మసాలాలను ఒకటొకటిగా వేసుకుని వేయించుకోవాల్సి ఉంటుంది. మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, అల్లం, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఎండబెట్టి ఉంచుకుంటే మనకి నూడిల్స్ మసాలాను ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం వీటిని ఒక 2 నుంచి 3 రోజుల పాటు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ప్యాన్ వేడైన తర్వాత అందులో 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే 4-5 యాలకులు, 5-6 లవంగాలు, 1 జాజికాయ, 1 స్పూన్ మిరియాలు వేసుకున్నాను. 2-3 స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. 2 స్పూన్ల జీలకర్రను కూడా వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ మనం వేయించుకునేటప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ మసాలాలు కొద్దిగా మాడినా కూడా మనకి ఫ్లేవర్ అనేది తేడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మసాలాలను కలుపుతూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఎండబెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి ఎండబెట్టి ఉంచుకున్న అల్లం ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వీటిని కూడా వేసుకుని వీటిని కూడా మనం క్రిస్పీగా అయ్యేలా వేయించుకోవాలన్నమాట. ఇవి ఎండబెట్టి మనం 1-2 రోజులు అలా ఉంచేస్తే అవి కొంచెం మెత్తగా అవుతాయి. అందుకని మనం ఈ మసాలాలో కనుక వీటిని కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేసుకుంటే మనకి మసాలా పౌడర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం వీటిని మాత్రం స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. మనకి మసాలాలు ఏమాత్రం మాడినా కూడా ఫ్లేవర్ అనేది తేడా వచ్చి మనకి నూడిల్స్ మసాలా టేస్టీగా రాదు. కాబట్టి జాగ్రత్తగా మాడకుండా వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నూడిల్స్ మసాలాను మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ మసాలా ఫ్లేవర్ మనకి సేమ్ బయట దొరికే నూడిల్స్ మసాలా ఫ్లేవర్లోనే ఉంటుంది. బయట దొరికే నూడిల్స్ మసాలాలో కూడా మనకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తారు. అందుకే సేమ్ అదే ఫ్లేవర్లో అదే టేస్ట్లో ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ఈ మసాలాను ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. మనం వేయించుకున్న మసాలాలన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని మసాలా పౌడర్ మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని మనం ఎయిర్ టైట్ డబ్బాలో కనుక నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నూడిల్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మసాలా పౌడర్ మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి నూడిల్స్ మసాలా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.